నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. మనిషి ఎంతకాలం జీవించారన్నది ముఖ్యం కాదని, జీవించినంతకాలం ఎంత ఆరోగ్యంగా జీవించారన్నదే ముఖ్యమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ నూతన హాల్లో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంపును ఆయన ప్రారంభించారు. ప్రపంచ మూత్రపిండాల దినోత్సవంను పురస్కరించుకుని బచ్చు జానకీరామ్ ఫౌండేషన్ కర్నూలు కిడ్నీ సెంటర్ ఆధ్వర్యంలో నగరంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ నూతన కౌన్సిల్ హాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంపును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ రవీంద్రబాబు, కర్నూలు కిడ్నీ సెంటర్ వైద్యురాలు డాక్టర్ సాయివాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. మనిషి ఎంతకాలం జీవించారన్నది ముఖ్యం కాదని, ఎంత ఆరోగ్యంగా జీవించారన్నదే ముఖ్యమని తెలిపారు. వ్యాధులు వచ్చాక చికిత్స పొందే కంటే అవి రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రపంచ మూత్రపిండాల దినోత్సవంను పురస్కరించుకుని వైద్యులు కిడ్నీ వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించేందుకు ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అలాగే మహిళలు ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం మహిళల్లో సాధారణంగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చేసేందుకు వీలుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ వ్యాక్సిన్ను మహిళలు ఖచ్చితంగా తీసుకోవాలని తెలిపారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు వ్యాక్సిన్ వేస్తున్నారని, తమ ఇళ్లలో ఆ వయస్సు ఉన్న బాలికలకు పెద్దలు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేయించాలని, లేకపోతే భవిష్యత్తులో వారు సర్వైకల్ క్యాన్సర్కు గురైతే ఆ పాపంలో భాగస్వాములు కావాల్సి ఉంటుందని చెప్పారు. కర్నూలు నగరంలో ఒకప్పుడు తాగేందుకు నీరు ఉండేది కాదని, నీరు తెచ్చుకునేందుకు 2 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉండే పరిస్థితి ఉందన్నారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత కర్నూలు నగరంలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంతో పాటు OHSR ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. కొన్ని సందర్భాలలో నగరంలో మంచినీటి సమస్య ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో తమ ఫ్యాక్టరీలను బంద్ చేసి ప్రజలకు నీటిని సరఫరా చేసిన సందర్భాలు ఉన్నాయని తెలియజేశారు. కర్నూలు నగరంలో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు పంపిణీ చేసేందుకు తాము ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటికి సంబంధించిన బోర్లలో కొంతమంది రాళ్లు వేసి వాటిని పని చేయకుండా చేసిన ప్రబుద్ధులు ఉన్నారని తెలిపారు. ప్రజలు కులం, మతం, పార్టీలను చూసి కాకుండా తమకు ఎవరు మంచి చేస్తున్నారని విషయాన్ని గుర్తించి ఎన్నికల సమయంలో నాయకులను ఎన్నుకోవాలని, అలాంటప్పుడే ఆయా ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన కుమారుడు రాష్ట్రమంత్రి టీజీ భరత్ పాల్గొనాల్సి ఉందని, అయితే రాష్ట్రమంత్రిగా బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఆయన పాల్గొనలేకపోయారని తెలిపారు. సాధారణంగా మంత్రి పదవిలో ఉన్నవారు ఎక్కువ సమయం నియోజకవర్గాల్లో కేటాయించలేరని, దీనిని పరిగణలోకి తీసుకోకుండా తమ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా లేదా అన్న వాటినే ప్రామాణికాలుగా తీసుకుని ప్రజలు ఆదరించాలని తెలిపారు. అనంతరం కర్నూలు కిడ్నీ సెంటర్ వైద్యురాలు డాక్టర్ సాయివాణి మాట్లాడుతూ, మూత్రపిండాలకు సంబంధించిన జబ్బుల లక్షణాలు ప్రాథమిక దశలో కనిపించవని, మూత్రపిండాలు దెబ్బతినే పరిస్థితుల్లోనే అవి బయటపడతాయని తెలిపారు. దీనివల్ల మూత్రపిండాల వైఫల్యం చెందినవారు డయాలసిస్ వంటి ఖరీదైన చికిత్సలు చేయించుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. చివరకు కిడ్నీ మార్పిడి లాంటి ఖరీదైన చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుందని వివరించారు. అందుకే ప్రజలు సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోవటం ద్వారా కిడ్నీ సమస్యలను ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందాలని తెలిపారు. అనంతరం ఉచిత కిడ్నీ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించిన డాక్టర్ రవీంద్రబాబు, డాక్టర్ సాయివాణి దంపతులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా సన్మానించారు. కిడ్నీ అనేది ఇప్పుడు కిడ్నీ, గుండె ఇవంతా ముందు రీప్లేస్మెంట్ లేదు. అంటే ఇప్పుడు ఇవన్నీ మారుస్తారు, ఏమైనా పొరపాటు అయితే అవన్నీ కొత్తవి వేసేదానికి కూడా అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ వేస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి తీసి వేస్తారు. నా మిత్రుడు ఉండేవాడికి చిన్నప్పటి నుంచి చదివినోడు, వాళ్ళ తాతకు ముత్తాతకు అందరికీ 45-50 అయితే చనిపోతారనమాట. ఎందుకంటే ఆ కిడ్నీ ప్రాబ్లం వస్తే అది హెరిడిటరీ వచ్చేది. కిడ్నీ ప్రాబ్లం తాతలు ముత్తాతల నుంచి వచ్చింది. రీప్లేస్మెంట్ చేసుకోరా అని ఎంత చెప్పినా వినలేదు వాడు.
వాడు 55 ఏళ్ళకు 60 ఏళ్ళకు చనిపోయేసేవాడు. ఏమంటే వాడికి భయం, కిడ్నీ వేరేది వేసుకోవాలంటే. ఇలా మీరు కొన్నిటికి భయపడరాదు. పెద్దల నుంచి వచ్చిన జబ్బులు ఏమైనా ఉంటాయి, అవి చూసుకొని చేసుకోవాలా. బంధుత్వంలో పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి. అక్క బిడ్డనో లేకపోతే అక్క ఇదో అట్లా వాళ్ళని బంధుత్వంలో పెళ్ళిళ్ళు దూరంగా ఉండండి. ఇటువంటి జబ్బులు తగ్గిపోతాయి. మీరందరూ కొద్దిగా ఆరోగ్యంగా ఉండి, మరి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం 3 పిల్లల్ని కనేంటా ఉంది. మీకు స్తోమత ఉంటే కనండి, స్తోమత లేకపోతే 3, 4, 5 కానీ మళ్ళీ వాళ్ళ రోడ్డు మీద పెట్టద్దండి. చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్పండి, కానీ స్తోమత ఉంటేనే కనండి. సో మీ అందరికీ మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన రవీంద్రబాబు గారు, సాహివాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఎంతో శ్రమతో కూడినవి. మీ అందరికీ వాళ్ళ టైం వెచ్చించి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వారు మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 250 లీటర్ల నీరు అవసరం అవుతుంది. అట్లే ఒక డయాలసిస్ కి 1.5 కేజీల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మన ఓజోన్ పొరకు అంతా హోల్స్ పడటము, మన టెంపరేచర్ అంటే మన ఉష్ణోగ్రతలు పెరగడము, ఇలా మన భూమికి కూడా హాని జరుగుతుంది అనమాట. దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఇవన్నిటిని ప్రివెంట్ చేయాలి అంటే మనం ఫస్ట్ స్క్రీనింగ్ చేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ముందస్తు పరీక్ష చేసుకోవాలి. ఈ కిడ్నీ జబ్బులకు ముఖ్య కారణాలు ఏంటి అంటే షుగర్, బీపీ అండ్ ఒబెసిటీ, అంటే మధుమేహము, రక్తపోటు అండ్ ఊబకాయం. సో ఇవన్నీ ఉన్నాయా లేదా అని ముందే చెక్ చేసుకొని మనము ఆ లాస్ట్ స్టేజెస్ కి రాకుండా చూసుకోవడానికి వీలవుతుంది. అలాగే మున్సిపల్ వర్కర్స్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ ఉపద్రవాలు ఉంటాయి కదా, ప్రకృతి ఉపద్రవాలు, ఫ్లడ్స్ కానీ వరదలు కానీ ఏమొచ్చినా ఫస్ట్ ఈ వాంతులు, విరోచనాలు ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అలా జరిగినప్పుడు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏ అలవాటు ఉండనక్కర్లేదు. ఎందుకంటే మనమే మనం తినే ఆహారాన్ని, మంచినీటిని, గాలిని, ఉండే పరిసరాన్ని చాలా కలుషితం చేస్తున్నాం. సో మన చేతుల్లోనే ఉంది. సో ఈ చైతన్యాన్ని మీకు తెలియజేయడానికి ముందస్తుగా పరీక్షలు చేసుకునే ఒక ప్రోత్సాహం. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చైతన్యం ఎలా ప్రోత్సాహం ఇస్తాం, మీకు కూడా ఒక టెస్ట్ చేసి పలానా సమస్యలు మీరు జాగ్రత్త తీసుకోండి, బాగుండండి అని ఒక పుష్ చేస్తే మీ అందరికి మీరు ముందుగా జాగ్రత్త తీసుకునే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి, నీటిని పొదుపుగా వాడుకోండి. మనం తినే ఆహారంలో కూడా తాజా పళ్ళు, తాజా కూరగాయలు ఉండేట్లే చూసుకోండి. నిల్వ ఉంచిన ఆహారాలు కానీ, నిల్వ ఉంచిన మాంసకృతులు కానీ, తర్వాత ఫాస్ట్ ఫుడ్, ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ చాలా ఎక్కువైపోయింది. మన బేకరీ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ చాలా ఎక్కువ తాగుతున్నారు. పిల్లలు మంచినీళ్ళు మర్చిపోయి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. ఆ విధంగా రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నారు. సో ఇంకొకటి టీవీ, సెల్ ఫోన్, వీటి వల్ల అడుగునేది వ్యాయామం తగ్గిపోయి ఊబకాయం పెరుగుతుంది. ఎప్పుడైతే ఊబకాయం పెరుగుతుందో సాధారణంగా మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గుతుందో అన్ని రకాల వ్యాధులు మనకు శరీరానికి. సో శరీరంలో చాలా శక్తి ఉంది. ఇవన్నీ చెప్పడం ఎందుకంటే మన శరీరంలోనే దాగి ఉన్న శక్తిని మనం గమనించుకొని అదంతగానే ఆరోగ్యకరంగా ఉండేదానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, అంకిత భావం పెరిగి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బంగారుపేట ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బంగారుపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు శేఖర్, సురేష్ బాబుతో పాటు మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలోని బంగారుపేటకు చెందిన యువత ప్రతి సంవత్సరం 3 రాష్ట్రాలకు చెందిన వారితో బంగారుపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఒకప్పుడు నగరంలో బంగారుపేట అంటే నిషేధ వ్యాపారాలకు నిలయంగా ఉండేదని, అలాంటి ప్రాంతంలో యువత ఇప్పుడు మార్పు వచ్చి క్రీడాకారులుగా మారటం అభినందనీయమని తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు 3 రాష్ట్రాల్లో ఉన్నవారిని ఇక్కడికి పిలిపించి పోటీలలో పాల్గొనేలా చేయటం అభినందనీయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడి తాము ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా
యువత క్రీడల్లో పాల్గొనటం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, అలాగే అన్ని ప్రాంతాల వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయని చెప్పారు. బంగారుపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. బంగారుపేట పిల్లలు నిజంగా బంగారు అబ్బాయిలే, బంగారు మనసు ఉండేవాళ్ళు. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ వాళ్ళ ఒక్క వీధిలోనే కాకుండా ఒక ప్రాంతంలోనే ఒకే జిల్లాలో కాకుండా 2 జిల్లాలని పిలిపించి ఇక్కడ ఆడుతున్నారు. 3 రాష్ట్రాలు కలిసి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రాంతాలు కాకుండా రాష్ట్రాలను కూడా కలిపారు. వీళ్ళు 3 రాష్ట్రాల నుంచి వీళ్ళు కలవటం, వీళ్ళు చేయటం, క్రికెట్ ఆడటం నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేష్ బాబు, శేఖర్ గారు ఆర్గనైజర్స్. మరి వీళ్ళు ఇటువంటి స్పోర్ట్స్ బాగా డెవలప్ చేస్తున్నందుకు వీళ్ళని ఎన్ని విధాల అప్రిషియేట్ చేస్తున్నా తక్కువగానే ఉంటుంది. వాళ్ళ స్తోమత నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. విచారించాలి, అన్ని పట్టబయలైతాయి. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి, తొందరపడాల. ప్రజలందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. మొన్న క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా మనం గెలిచామో ఆ విధంగా క్రికెట్ మ్యాచ్ కన్నా ఎక్కువగా ఇవాళ ప్రజలు ఎలా సంతోషిస్తారు. జగన్మోహన్ అరెస్ట్ చేసి మద్యం కుంభకోణం బయట పెడితే జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు ఎన్నిటికైనా తెగిస్తాడు. ఇవన్నీ తప్పించుకోపోనీక ఏదేదో నాటకాలు ఆడతాడు. అసెంబ్లీలో ఏదో మాట్లాడాలని చూస్తాడు, కౌన్సిల్లో వాళ్ళ మనుషులు పెట్టి ఏదో మాట్లాడాలని ఎన్ని డైవర్ట్ చేయడానికి అన్ని మాటలు డైవర్ట్, కేసులు డైవర్ట్ చేయడానికి ఏదేదో ప్లాన్ వేస్తున్నాడు. అందుకని చేసి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి ఈ కేసును తొందరగా బట్టబయలు చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించి ప్రజలకు ఏదైతే ప్రజలు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇబ్బంది పడి నాశనం అయిపోయినటువంటి ప్రజల కోరికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొందరలో నెరవేర్చాలని ప్రజల తరఫున నేను అభ్యర్థిస్తున్నాను. మహిళలు అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా ఎదగాలని శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య అన్నారు. ఈ మేరకు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు, మహిళా విభాగం అధ్యక్షురాలు విశాలాక్షి, ఉపాధ్యక్షురాలు మేడా సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, అనాథాశ్రమ నిర్వాహకులకు నిత్యావసర వస్తువులతో పాటు ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ పతాంజలి సాయినాథ్ యోగా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు పెరుమాళ్ల దత్తయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు విశాలాక్షి, ఉపాధ్యక్షురాలు మేడా సుచరిత తదితరులు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని తెలిపారు. ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలో రాణించడం అభినందనీయమని తెలిపారు. అలాగే లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడి అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి కూడా మేము ట్రస్ట్ తరఫు నుంచి మేము ఒక మెసేజ్ పెట్టగానే అందరూ అమౌంట్ పంపించి వాళ్ళకు దాదాపు 60,000 దాకా అమౌంట్ ఇచ్చాము. అలా ఈ రోజు ఒకటే కాకుండా మధ్యలో ఎవ్వరు అడిగినా కానీ మా ట్రస్ట్ తరఫు నుంచి ఎప్పుడు కూడా సహాయము అందించబడుతుంది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు శ్రీ పతంజలి సాయినాథ్ యోగా ట్రస్ట్ మహిళా విభాగం వారిచే ఈ యొక్క వీల్ చైర్ కార్యక్రమము నిర్వహించడమైనది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా యొక్క ట్రస్ట్ స్థాపించి దాదాపు మనకి 2009లో స్థాపించినాము. 17 ఏళ్ళు అయింది. ఇటువంటి కార్యక్రమాలు మిషన్లు ఇవ్వడము, విద్యాదానానికి
సరుకులు లేని వారికి సరుకులు ఇవ్వడము, వీల్ చైర్లు ఇవ్వడము, ఇవన్నీ ఇస్తూ అందరినీ మా యొక్క యోగా ట్రస్ట్ మహిళా ఉపాధ్యక్షురాలు సుచరిత గారి మేడం యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇంతవరకు ఏ ఆటంకం లేకుండా 17 సంవత్సరాలు ఆమె పోరాడుతూ ఆమెకు అందరూ మా యోగా సంఘ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి ఆ కార్యక్రమానికి అందరికీ మన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. ఉగాది పర్వదినం సందర్భంగా కాలినడకన శ్రీశైలం వెళ్తున్న భక్తులకు సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని జమ్మిచెట్టు ఎదురుగా ఉన్న శ్రీ గౌరీ శంకర్ స్వామి దేవాలయ అర్చకులు రుద్రయ్య స్వామి తెలిపారు. ఈ మేరకు ఆలయం వద్ద శ్రీశైలం వెళ్లే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనార్థం కాలినడకన వెళ్లే భక్తులకు కర్నూలు నగరంలో ఘన స్వాగతం లభిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తూ వచ్చే వందలాది శివస్వాముల కోసం నగరంలో ఉచిత అల్పాహార భోజన వసతి కల్పిస్తున్నారు. కర్నూలు 1 టౌన్ చిత్తారి వీధిలోని జమ్మిచెట్టు ఎదురుగా ఉన్న శ్రీ 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 గౌరీ శంకరస్వామి దేవాలయం వద్ద ఈ బృహత్తర అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఆలయ అర్చకులు రుద్రయ్య స్వామి ఆధ్వర్యంలో స్థానిక భక్తుల సహకారంతో ఎంతో శ్రమకోర్చి వస్తున్న పాదయాత్ర భక్తులకు ఉచితంగా భోజన సదుపాయాన్ని అందిస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా వచ్చే శివస్వాములకు కడుపు నిండా అన్నం పెడుతూ మానవ సేవే మాధవ సేవ అని చాటి చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రుద్రయ్య స్వామి మాట్లాడుతూ శ్రీశైల మల్లన్న దర్శనానికి నడిచి వచ్చే భక్తుల ఆకలి తీర్చటం మహాభాగ్యమన్నారు. నిరంతరాయంగా సాగుతున్న ఈ పుణ్యకార్యానికి దాతలు ముందుకొచ్చి ధన ధాన్య వస్తు రూపేణా తమ వంతు సహకారం అందించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ಚಿರಂಜೀವಿ ಅವರ ಹೆಸರು ಸರ್ పేరు ಶಿವಚಂದ್ರ ಹೆಸರು ಕೇಳಕ್ಕೇನೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಶಿವಚಂದ್ರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮುದ್ದಾಗಿರುವಂತ ಹೆಸರು. ಅದೇ ರೀತಿ ಅವರು ತಂದೆಯವರು ಒಂದು ಸೇವೆಯನ್ನು ಮುಂದುವರಿಸ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಹೀಗಾಗಿ ಅವ್ರಿಗೂ ಕೂಡ ನಾವು ಒಂದು ಗೌರವಪೂರ್ವಕವಾಗಿ ಒಂದು ಸನ್ಮಾನವನ್ನು ನಮ್ಮ ರೋಹಿತ್ ಸರ್ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದರೆ ಮುಂದಿನ ಜನ್ರೇಷನ್ ನೆಕ್ಸ್ಟ್ ಜನ್ರೇಷನ್ ಅದನ್ನ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅವರು. ಅದಕ್ಕಾಗಿ ಅವ್ರಿಗೂ ಕೂಡ ಒಂದು గౌరవపూర్వకವಾದಂಥ ಒಂದು సన్మానವನ್ನು ಮಾಡ್ತಾ వేసవి ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ పరికరాల షోరూంలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూ స్టార్ ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూంను ఆయన ప్రారంభించారు. నంద్యాల రహదారిలో ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంకు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్లూ స్టార్ ఎయిర్ కండిషనర్లు, ఈ రిఫ్రిజిరేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీజీ వెంకటేష్ బ్లూ స్టార్ షోరూంలో ఉన్న ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో తాము ఏర్పాటు చేసిన 2వ బ్లూ స్టార్ షోరూమును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తమ షోరూంలో బ్లూ స్టార్ కంపెనీకి చెందిన ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కూలర్లు, వాటర్ ప్యూరిఫైర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు. తమను ఇంతకాలం ఆదరించిన కస్టమర్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. తమ షోరూమును సందర్శించి అందులో ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. ఇది రెండో షోరూమ్. ఒకటో షోరూమ్ వచ్చేసి ఓల్డ్ ఏరియాలో ఉంది, ఓల్డ్ కంట్రోల్ రూమ్ దగ్గర. ఇది రెండో షోరూమ్, ఎక్స్క్లూజివ్ షోరూమ్, ఓన్లీ బ్లూ స్టార్ ప్రోడక్ట్స్. దీంట్లో ఎయిర్ కండిషన్, రెఫ్రిజిరేటర్, వాటర్ ప్యూరిఫైయర్స్, వాటర్ కూలర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓన్లీ ఎయిర్ కూలింగ్ మెటీరియల్ మాత్రమే. ఇది నాది సెకండ్ షోరూమ్, రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర ఆపోజిట్ నంద్యాల చెక్ పోస్ట్ రోడ్లో ఈరోజు 7:30కి టీజీ వెంకటేష్ గారు ఓపెన్ చేయడం జరిగింది. న్యూ కూల్ కేర్ ఇది మన కర్నూలులో ఒక షోరూమ్, ఎయిర్ కండిషన్ షోరూమ్. మీరు చూస్తూనే ఉన్నారు, కొత్త మోడల్స్తో బ్లూ స్టార్. దీని ప్రత్యేకత ఏమంటే ఈ బ్లూ స్టార్ ఇంటర్నేషనల్ కంపెనీ మన శ్రీ సిటీ తిరుపతి దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. అంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఇమీడియట్ సప్లై కానీ మన రాష్ట్రంలో మన దగ్గరే వచ్చేస్తుంది ఇమీడియట్గా. ఇది రాష్ట్రం డెవలప్మెంట్కి ఎంతో తోడ్పాటు అవుతుంది. మరి ఎక్విప్మెంట్ కూడా చాలా పేరు పొందిన ఎక్విప్మెంటు, ఎయిర్ కండిషన్ ఎక్విప్మెంటు. ఈరోజు హుస్సేన్ అలీ ఖాన్ గారు ఈ షాప్ ఓనరు చాలా చక్కగా ఈ ప్రోడక్ట్స్ని మంచి టైంలో అంటే సమ్మర్లో, మరి అలాగే ఈరోజు
మనం చూస్తూనే ఉన్నాం. పండగ ముస్లింల పండగ కూడా ఈద్ ఉన్నది. ఈ టైంలో ఇటువంటి షోరూమ్ ఇనాగ్రేట్ చేయటం, మళ్ళీ కర్నూలుకి అందించటం నిజం గర్వకారణం. కర్నూలులో సర్వేగంగా ఇండస్ట్రీస్ ఎన్డీఏ ప్రభుత్వము చంద్రబాబు గారు బ్లెస్సింగ్స్తో భారత్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొని వస్తున్నాడు ఇక్కడ. మరి ఆ ఇండస్ట్రీస్లో ఎప్పుడు ఇండస్ట్రీస్ ఎక్కువ పెరుగుతుంటాయో ప్రజలకు డబ్బులు కూడా రొటేషన్ అవుతుంటుంది. ప్రజల్లో డబ్బులు రొటేషన్ అయినప్పుడు పేయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. పేయింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు ఇటువంటి అంతా తీసుకొని అంటే ఇది లగ్జూరియస్ కింద రాదు, నిత్యావసరం అనొచ్చు. మనకి ఎండాకాలంలో కూల్గా ఉండేదానికి మన ఆరోగ్యము బాడీ కంట్రోల్లో ఉండి మంచిగా పనులు చేసుకునేదానికి అవకాశం ఉంటాయి. సో ఇటువంటి ఎయిర్ కండిషన్స్ ప్రజలకు బెస్ట్ ప్రైజ్లో అవైలబిలిటీ పెట్టారు కాబట్టి వాళ్ళని అభినందిస్తున్నాను. జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా ఈ నెల 14వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాలలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ రెండవ శనివారం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో మొత్తం 17 బెంచీలను ఏర్పాటు చేసి కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజకీయ అర్హమైన అన్ని కేసులను పరిష్కరిస్తామని తెలిపారు. దీర్ఘకాలికంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి ఈ జాతీయ లోక్ అదాలత్లు చక్కటి పరిష్కార వేదిక అని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆనరబుల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ వారు మరియు ఆనరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి ఆదేశాల మేరకు మన జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ జి కబర్దీ గారి సూచనల మేరకు ఈ నెల 14వ తారీఖున అంటే సెకండ్ సాటర్డే రోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ ఎక్కడెక్కడ నిర్వహించడం జరుగుతుందంటే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే అన్ని కోర్టులలో కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. మరియు మొత్తం 17 బెంచీలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 బెంచీలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే రకరకాల కేసులు మన కాడ ఉంటాయి. ఆ రకరకాల కేసులు మనం పరిష్కరించడానికి ఎక్కువ బెంచీలు మనం గన కాన్స్టిట్యూట్ చేస్తే ఎక్కువ కేసులు పరిష్కారం అవుతుంది. తొందరగా పరిష్కారం చేసుకొని ఈవినింగ్ కల్లా అందరూ కూడా వారి ఊరికి సంతోషంగా వెళ్ళాలనే ఉద్దేశంతో 17 బెంచీలను అన్ని కోర్టుల్లో కలిపి ఏర్పాటు చేయడం అనేది. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఏమేం కేసులు మనం పరిష్కరించుకోవచ్చు అంటే ముఖ్యంగా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఏవైతే క్రిమినల్ కేసెస్ చిన్న కొట్లాటలు ఇలాంటివి ఉంటాయో కాంపౌండబుల్ సెక్షన్ ప్రకారం కాంపౌండబుల్ చేసుకోవచ్చు. అలాంటి అన్ని క్రిమినల్ కేసులను మనం ఇరుపక్షాల సమక్షంలో కాంపౌండబుల్ కేసును మనం పరిష్కరించుకోవచ్చు. కర్ణాటక మహారాష్ట్రాల నుంచి ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినడకకు వెళ్తున్న భక్తులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. ఈ మేరకు శ్రీశైలం వెళ్తున్న పాదయాత్ర భక్తులకు మందుల పంపిణీతో పాటు నొప్పుల నుంచి ఉపశమనం కోసం మసాజ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర చేసుకుంటూ కర్నూలు జిల్లా శ్రీశైల మల్లికార్జున భ్రమరంభ స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్నారు. వీరికి స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కర్నూలు జిల్లా శాఖాధ్వర్యంలో భక్తులకు అవసరమైన మందుల పంపిణీతో పాటు కాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కోసం మసాజ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి తెలిపారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు నడుచుకుంటూ వస్తున్నందున వారికి కాళ్ల నొప్పులు ఉంటాయని అందుకే మసాజ్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులకు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ కేజీ గోవిందరెడ్డి కోరారు. ఇది ఉగాదికి కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు కాలినడకన వస్తారు. 700 పైచిలకు కిలోమీటర్లు నడుచుకొని వస్తారు ఎండలో.
అడవి ప్రాంతంలో కూడా 45 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్గా అడవి ప్రాంతంలో కొండల్లో వెళ్తారు. వీరికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలామంది భోజన వసతులు కల్పిస్తున్నారు కానీ హెల్త్ సంబంధించి చాలామంది పట్టించుకోవడం లేదు. వీళ్ళు నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. దానికి తోడు ఫుడ్ అనేది కంటామినేట్ అయ్యి అక్కడక్కడ వీళ్ళకి మోషన్స్ రావడము, బేదులు ఇట్లా రావడం, వాంతులు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో హెల్త్ సంబంధించి కర్ణాటక గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ రెండు పట్టించుకోవాలి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాన వీరికి ప్రత్యేకించి ఏమైనా హెల్త్ బృందాలు గవర్నమెంట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి కాళ్ళు బొబ్బలు పోయి అల్సర్లుగా మారి అవంతా పుండ్లుగా మారుతూ ఉంది. దానికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అవన్నీ చేయాలంటే ఒక ప్రత్యేకమైన చిన్న మినీ థియేటర్ ఉంటే కానీ మనం చేయలేము, ఆపరేషన్ థియేటర్ ఉంటే కానీ. వీటికి సంబంధించి గవర్నమెంట్ శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాం. కొండ ప్రాంతాల్లో దూర భారం నడిచి వస్తారు కానీ వీరికి అల్సర్స్, బొబ్బలు పోతున్నాయి కాళ్ళన్నీ చాలా దూరం. అట్లే నడుచుకొని వస్తున్నారు. కాళ్ళ నొప్పులు ఉన్నాయి. వాటికి మేము మసాజ్ సెంటర్లు పెట్టి మసాజ్ చేస్తున్నాం నొప్పులకి, కాళ్ళ నొప్పులకి. ఇది ఇంకా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుంది. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు చేసిన సేవలు సాక్షాత్తు ఆ మల్లికార్జున స్వామికి చేసినట్లుగా భావిస్తున్నామని జిఎస్ఆర్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలోని జోహరాపురం రహదారిలో శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు మందులను పంపిణీ చేశారు. వినాయక ఘాట్ ఎదురుగా జోహరాపురం రహదారిలో కర్ణాటక రాష్ట్రం నుంచి ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళుతున్న భక్తుల కోసం నగరంలోని జిఎన్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిఎన్ఆర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగశేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీశైలానికి కాలినడకన వెళ్తున్న భక్తులను వారి సమస్యలను అడిగి తెలుసుకుని అవసరమైన మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా కాలినడకన వెళ్తున్న భక్తులకు కాళ్ల నొప్పులు అధికంగా ఉండడంతో వాటి నివారణ కోసం మందులను, స్ప్రేయర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగశేషయ్య మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వందలాది కిలోమీటర్లు కాలినడకన వెళుతున్న భక్తులకు ఉచిత వైద్య శిబిరం ద్వారా సేవలు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. వీరికి చేసిన సేవలు మల్లికార్జున స్వామికి చేసిన సేవలుగా భావిస్తున్నామని తెలిపారు. కర్ణాటక భక్తులు కాలినడకన క్షేమంగా శ్రీశైలానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని తిరిగి క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎన్ఆర్ హాస్పిటల్స్. సో గత 16 సంవత్సరాలుగా హాస్పిటల్ రన్ అవుతుంది. సో మా వంతు సహకారంగా కర్ణాటక నుండి వచ్చే పాదయాత్రికులకు ప్రథమ చికిత్స చేయడం ఇక్కడ జరుగుతూ ఉంది. వాళ్ళకి స్ప్రే కానీ, ఏదైనా గాయాలైనప్పుడు యాంటీబయాటిక్ ట్యూబ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకు వాటర్ ప్యాకెట్స్, వాళ్ళకి ఏం కావాలో ప్రథమ చికిత్స పరంగా వాళ్ళకి ఏం కావాలో అన్ని సౌకర్యం మా హాస్పిటల్ తరఫున వాళ్ళకి అన్ని సమకూరుస్తున్నాము. ఇలా చేయడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. సో ఇది మా అదృష్టం అనుకుంటాము. సో ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ పాదయాత్రలకు చేయవలసిన వారి కార్యక్రమాలు కానీ, వాళ్ళకి ఫుడ్ పెట్టడం కానీ ఎవరి సహాయం వాళ్ళు చేస్తున్నారు. సో ఈ విధంగా మేము కంటిన్యూ చేయాలనుకున్నాం. దీనికి జిఎన్ఆర్ చారిటబుల్ సొసైటీ ద్వారా జిఎన్ఆర్ హాస్పిటల్ వాళ్ళు ఇది చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు జిఎన్ఆర్ చారిటబుల్ సొసైటీ తరఫున శ్రీశైలంకి వెళ్ళే పాదయాత్రికులకు, కర్ణాటక భక్తులకి జిఎన్ఆర్ హాస్పిటల్ వారు ఉచిత మెడికల్ క్యాంపు, టాబ్లెట్లు, ఇంజెక్షన్స్, ఆయింట్మెంట్స్ అన్ని రకాల వాళ్ళ సమస్యలకు సంబంధించిన మొత్తము జిఎన్ఆర్ హాస్పిటల్ వారు ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద లింగం మనం ఉంది అనడం మనకు చాలా గర్వకర విషయము. ఎక్కడి నుంచో వచ్చే పాదయాత్రలకు మనం ఎంతో సేవ చేయడం మనకు ఎంతో సంతోషకర విషయము. జిఎన్ఆర్ హాస్పిటల్ వారికి అభినందనలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అశోక్ కుమార్. నేను డాక్టర్ జి నాగేశ్వర సార్ ఫ్రెండ్ని. సార్ ఈ యొక్క మంచి ఆలోచనతో ఈ శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళే ఈ కర్ణాటక, మహారాష్ట్ర ఇక్కడి నుంచి పాదయాత్ర చాలా 500 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే పాదయాత్రికులకి ఇక్కడ వైద్య శిబిరము ఏర్పాటు చేసి ఉన్నారు సార్ వారు. వారి చారిటబుల్ సొసైటీ జిఎన్ఆర్ హాస్పిటల్ చారిటబుల్ సొసైటీ తరఫున జిఎన్ఆర్ హాస్పిటల్ వారు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించినారు. ఇక్కడ వచ్చే పాదయాత్రికులకు కాళ్ళ నొప్పులకి, గ్యాస్ ట్రబుళ్ళకి, ఏదైనా దెబ్బలు తగిలిన వాళ్ళకి ఇట్లాంటి వాటికంతా వీళ్ళకి ప్రథమ చికిత్స చేసి
వాళ్ళ యొక్క శ్రీశైల పాదయాత్రకి వీరి వంతు సహాయము, వీరి వంతు కర్తవ్యం నిర్వహిస్తున్నారు. ఆ శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలనేసి మా వంతు సహాయంగా డాక్టర్ జి నాగేశ్వర సార్ గారి సహాయక సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు పదే పదే ప్రతి సంవత్సరం నిర్వహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్నూలు నగర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని నగరం డివై రామయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలోని ఎస్బీఐ కాలనీలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ తుది సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో మేయర్ బివై రామయ్య అధ్యక్షతన తుది సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చివరి సమావేశం కావటంతో మేయర్, డిప్యూటీ మేయర్లు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లకు అలాగే ప్రస్తుత పాలకవర్గం సభ్యులు, ఎన్నికై అనారోగ్య కారణాలతో మృతి చెందిన గిబ్సన్, అనివార్య కారణాలతో పదవి కోల్పోయిన కాసిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులకు జ్ఞాపిక బ్యాగును కమిషనర్ పి విశ్వనాథ్ అందించారు. అలాగే పాలకవర్గ సభ్యులు, అధికారులు, పాత్రికేయులు విందు భోజనం ఆరగించారు. తొలుత 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించారు. అనంతరం 72 అజెండా తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీధి దీపాలు, ఆక్రమణలు, వెండర్ జోన్లు, ట్రేడ్ లైసెన్సు వంటి అంశాలపై చర్చించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు సిద్ధారెడ్డి రేణుక, నాయకులు అరుణ, అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, మేనేజర్ చిన్నరాముడు, ఎస్సీ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి నాగప్రసాద్ బాబు, ఇన్ఛార్జి సిటీ ప్లానర్ ఆర్ఓ జునైద్, వివిధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదన్నా మీకు బాధ కలిగించి ఉండింటే సభాముఖంగా, నాకు వ్యక్తిగతంగా ఎవరిపైన లేదు, సందర్భానుచితంగా ఎవరినన్నా బాధ పెట్టింటే సభాముఖంగా నన్ను మన్నించవలసిందిగా మీ అందరి సభాముఖంగా కోరుకుంటున్నాను. పోతే 5 సంవత్సరాల పీరియడ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇది ఎలా సాధ్యమైందంటే మీరందరూ కూడా, కార్పొరేటర్లందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ మంచి ఎడ్యుకేటర్స్, యంగ్స్టర్స్, ఎనర్జీతో కూడినటువంటి ఈ యొక్క కౌన్సిల్ మంచి ఉత్సాహంతో పనిచేసింది. దరిదాపుగా ఒక 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశాం ఈ 5 సంవత్సరాల పీరియడ్. ఎన్నో పార్కులు చేశాం, సర్కిల్స్ డెవలప్ చేశాం, వాటర్ పైప్ లైన్ లేపించాం, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కొరకు డబ్బులు తెప్పించాం, రోడ్స్, డ్రైనేజ్లు, రకరకాల. అసలు మనం రాగానే అంతకుముందు చెత్త నగరంగా ఉండేటువంటిది ఎక్కడ డస్ట్బిన్లు లేకుండా దగ్గర 200 పైన డస్ట్బిన్లను తొలగించినటువంటి ఘనత మనకే దక్కుతుంది. ఎంత ఉత్సాహంగా పనిచేసినారంటే ఏదన్నా బ్లాక్ స్పాట్లో అలికి ముగ్గులేసి, ఇంకా కొంతమంది అక్కడ టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసి మార్నింగ్ టిఫిన్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంత ఉత్సాహంగా పనిచేసినారు. అందుకొరకే గణనీయమైనటువంటి మార్పు, స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకు ఎక్కడో ఉన్నదాన్ని అంత ఇంప్రూవ్ చేసి మంచి పొజిషన్లోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మనకే దక్కుతుంది. సో దీన్ని ఇట్లాగే రాబోయే వారు కూడా కొనసాగించాలని మనసావాచ కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు నగరంలోని అమ్మ వృద్ధుల శరణాలయానికి ఆయన ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. మద్దూర్ నగర్లో ఉన్న అమ్మ వృద్ధుల శరణాలయానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ ఫ్యాన్లను విరాళంగా ఇచ్చారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధులు ఇబ్బందులు పడకూడదని తన వంతు సహాయం చేసినట్లు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. తల్లిదండ్రులను పిల్లలు బాగా చూసుకోవాలని ఆయన కోరారు. వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను వదలడం సరికాదన్నారు. వృద్ధులకు సేవ చేస్తున్న నిర్వాహకులను డాక్టర్ శంకర్ శర్మ అభినందించారు. భవిష్యత్తులో అమ్మా వృద్ధుల శరణాలయానికి తన వంతుగా సహాయం అందిస్తానని ఆయన తెలిపారు. ఈరోజు ఇక్కడ స్థానిక మద్దూర్ నగర్లోని అమ్మ వృద్ధుల
శరణాలయానికి వచ్చి వాళ్ళ ఏం కావాలని అడిగినప్పుడు నిర్వాహకులు సార్ వృద్ధులు సీలింగ్ ఫ్యాన్ల కొరత ఉంది మా శరణాలయానికి, 4 మంచి సీలింగ్ ఫ్యాన్లు ఇవ్వాలని కోరినప్పుడు నేను ఎవడే స్పందించి ఈ శరణాలయంలో వృద్ధులు ఎండాకాలంలో సెలవు తీర్చుకోవాలనే ఉద్దేశంతో సీలింగ్ ఫ్యాన్లు వాళ్ళకి ఇవ్వడానికి రావడం జరిగింది. నేను పదే చెప్తా ఉన్నాను, సమాజంలో కష్టాల్లో ఉన్న వాళ్ళను, ముఖ్యంగా వృద్ధాప్యంలో బాధలు అనుభవించే వాళ్ళను ప్రతి ఒక్కరూ దగ్గర చేర్చుకొని చేర్చుకొని వారికి సేవ చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కన్న పిల్లలను వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ప్రాణప్రదంగా చూసుకుంటారు. అదే పిల్లలు పెద్దగైనాక వీళ్ళు మాకేం ఉపయోగం లేకుండా వదిలేసే అవకాశం ఉంది. అది చాలా ఘోరమైన నేరము, క్రూరత్వం అవుతుంది. కాబట్టి ఎవరు వాళ్ళ తల్లిదండ్రులను వంటి పనులు చూసుకోవాలి బాధ్యతగా. కొంతమంది ఈ రకంగా సామాజిక బాధ్యతలో భాగంగా వృద్ధాశ్రమాలు ఏర్పరిచి వ్యక్తులను వాళ్ళ సమవంతు సాయం చేస్తూ చూసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వృద్ధాప్యం అనేది ఒక శాపం కాకూడదు. వృద్ధాప్యంలో ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, తర్వాత స్ట్రోక్స్, అవే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, అవే కాకుండా స్ట్రోక్స్, ముఖ్యంగా కాలు చేయి పడిపోవడము, వీక్నెస్ రావడము, ఇలా వాళ్ళు చాలా ఓల్డ్ స్కిన్ కూడా పర్సన్ పడిపోయి ఈవెన్ ఎండ కూడా తట్టుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఈజీగా వాళ్ళు డిహైడ్రేషన్లోకి, కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోయే అవకాశం ఉంది. ఎండాకాలం వాటర్ బాగా తాగాలి. వీళ్ళు కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ చేస్తుంది, నిమ్మరసము అలాంటివి కూడా, మజ్జిగ అలాంటివి తాగాలి. తాగి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఈ ఇంటిలు ఈ వృద్ధాప్యం అనేది వీళ్ళకు ఒక శాపంగా, పీడకలగా ఉండకూడదని నా వంతు సహకారం వాళ్ళకు అందించాలని ఇక్కడ రావడం జరిగింది. ఫ్యూచర్లో కూడా వీళ్ళకు ముందు ఒకసారి ఇచ్చేసాం నిత్యావసర వస్తువులు 1 నెల సరబడి ఇవ్వడం జరిగింది. వృత్తాభక్తిగా నా శక్తి కొద్ది వీళ్ళకు సహాయం చేస్తానని ఈరోజు ప్రామిస్ చేస్తున్నాను. ఈ రంజాన్ పవిత్ర మాసం ప్రజలందరికీ జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని 23-24వ వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని సి క్యాంపులో ఉన్న మసీదులో రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సి క్యాంపు సెంటర్లో ఉన్న మస్జిదే మయూర్లో రంజాన్ పవిత్ర మాసాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని 23-24 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు అబ్బాస్, బషీర్, సందీప్, శేఖర్, బాలు, 23వ వార్డు టీడీపీ బూత్ ఇన్ఛార్జీలు షేక్ మహమ్మద్, గౌస్, ప్రతాప్, నాగరాజు, తిమ్మప్ప, వీరేష్, మద్దిలేటి, మైనారిటీ మత పెద్దలు సలాం, అబ్దుల్లా, బషీర్, హబీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రవీణ్ కుమార్, సునీల్ కుమార్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో పండుగలను కులమతాలకు అతీతంగా చేసుకోవడం ద్వారా కర్నూలు నగరాన్ని మత సామరస్యానికి ప్రతీకగా నిలుపుతున్నారని తెలిపారు. ఈ రంజాన్ మాసంలో 1 రోజుల పాటు ముస్లిం సోదరుడు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించడంతో పాటు ఉపవాసాలు ఆచరించడం అభినందనీయమని తెలిపారు. అల్లాహ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కోరారు. ఇఫ్తార్ విందు మా సునీల్, ప్రవీణ్ ఏర్పాటు చేసి మసీదే మామూలులో చాలా సంతోషకరం. కులమతాలకు అతీతంగా లోపల మసీదులో ఏర్పాటు చేసి ఉపవాసం ఉన్న వాళ్ళకి మొత్తం ఇఫ్తార్ విందు పెట్టడం చాలా సంతోషకరం. ఈరోజు రంజాన్ ఉపవాసాల సందర్భంగా మన సునీల్ గారు, ప్రవీణ్ గారు ఇఫ్తార్ దావత్ చేశారు. దగ్గర 300 మందికి ఇఫ్తార్ దావత్ వాళ్ళు చేయడం చాలా గొప్ప విషయము. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా మా భరతన్న గారు ఏదైతే టీంని నిర్ణయించుకున్నారో టౌన్లో, మనము కుల మతాలకు అతీతంగా మేము అన్ని కార్యక్రమాలు కానీ మా సునీల్ గారు, ప్రవీణ్ గారు మద్దున్నారు మసీదు నందు
చేయడం చాలా గొప్ప విషయం అని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం కర్నూలులో ఎక్కువ శాతం మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు. ఏ విధమైన కానీ సహకారాలు కానీ సహాయ సహకారాలు కానీ మా భరతన్న గారు అన్ని విధాలుగా మసీదులకు కానీ దర్గాలకు కానివ్వండి, మైనార్టీ సంక్షేమ పథకాలకు కానివ్వండి, అన్ని విధాలుగా భరతన్న గారు మాకు చేయడము చాలా సంతోషమైన విషయము. అలాగే ఈరోజు 23వ వార్డు ఇఫ్తార్ దావత్ చేయడము సునీల్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మేము మైనార్టీ సోదరం కాబట్టి. ఎందుకంటే బషీర్ అన్న గారు, అలాగే సందీప్ అన్న గారు, శేఖర్ అన్న గారు అందరి వార్డు తరపు నుంచి వచ్చి ఈ కార్యక్రమాల్లో శ్రద్ధగా ఉండి మైనార్టీ సోదరులకు మనస్ఫూర్తిగా కూర్చొని అంత ప్రేమ అభిమానాలతో వాళ్ళకి దగ్గరుండి చూసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ టీజీ భరతయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ మద్దునార్లో విస్తార విందు పెట్టడం జరిగింది. ఇక్కడ మా కుల మతాలకు ఖచ్చితంగా మా ఏరియాకు సంబంధించిన మసీదులో మా సార్ తరఫున భరత్ సార్ తరఫున మా అబ్బాస్ అన్న కానీ, బషీర్ అన్న కానీ, మా ఏస్ అన్న కానీ, శేఖర్ అన్న కానీ, మా సందీప్ అన్న కానీ ఇక్కడ ఉండి పెద్దలతోటి ఇక్కడ మా భరత్ సార్ ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ అందులో మనం చేసే విస్తార విందు ఒక్క పొద్దులో ఉన్న వాళ్ళకి మనము భోజనం పెట్టడం వల్ల మా భరత్ సార్ వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని, మన కర్నూలు సస్యశ్యామలంగా ఉండాలని, మా భరత్ సార్ వాళ్ళ కుటుంబము ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా దేవుళ్ళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అల్లా దేవుని కోరుకుంటా ఉన్నాం. అందరికి నమస్కారం. ఈరోజు సీకాం సెంటర్లో ఉన్నటువంటి మన మామూరు మసీదు నందు అతి పవిత్రమైన రంజాన్ నెలలో ఖురాన్ ఆవిర్భవించినటువంటి పవిత్రమైన మాసంలో కరుణామయుడు దయామయుడు అల్లాహు ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ రోజాను అవలంబిస్తూ ఈ నెలంతా ప్రార్థనలు చేస్తూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రపంచ శాంతి కొరకు, అందరి కొరకు, మా సమాజం మంచి కొరకు ప్రార్థిస్తుంటారు. అటువంటి ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడానికి మిత్రుడు 23, 24వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు, అలాగే సునీల్ కుమార్ గారు ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర మంత్రివర్యులు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరతయ్య గారు రావాల్సిందే. కలెక్టర్ల సమావేశం ఉన్నందుకు విజయవాడకు ఆయన వెళ్ళడం జరిగింది. అందుకు సార్ తరపున మన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సీనియర్ నాయకుడు అబ్బాస్ అన్న గారు, బషీర్ అన్న గారు ఈ కార్యక్రమానికి వచ్చేసి పాల్గొన్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కర్నూలు నగరంలో కుల మతాలకు అతీతంగా ముస్లిం సోదరులను, క్రైస్తవ సోదరులను, హిందూ సోదరులను ప్రేమించే నాయకత్వం టీజీ కుటుంబానిది. ఆ కుటుంబాన్ని దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సునీల్ ప్రవీణ్కి చాలా ధన్యవాదాలు. రంజాన్ మాసంలో రోజా తరఫున మీరు చేసే ఇఫ్తార్ విందు చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ ఇలాగే చేయాలని, అల్లా మీకు ఎప్పుడు దయ ఉంచాలని ఆశిస్తున్నాను. మీకందరూ నమస్కారంలో ముఖ్యంగా నా పేరు సునీల్ కుమారు. నేను 23వ వార్డు 24వ వార్డు యూనిట్ ఇన్ఛార్జిని. ఈరోజు ఇఫ్తార్ విందు వల్ల మన మసీద్ పెద్ద మనుషులకు చెప్తే అందరూ కలిసి కమిటీగా అందరూ స్పందించి దాన్ని పెట్టండి అని చెప్పి అన్నదాన కార్యక్రమం చేసినాము. ఇఫ్తార్ విందు భరత్ సార్కి మాకందరూ ధన్యవాదాలు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నగరంలోని పాత బస్టాండ్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి పలువురు దాతలు వస్తువుల రూపంలో విరాళాలు అందజేశామని తెలిపారు. షిరిడి సాయిబాబా ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి మహాబలేష్ సజ్జనార్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆలయ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ వేడుకల సందర్భంగా ఆలయంలో అభివృద్ధికి సంబంధించి దాతలు సహకరించారని వివరించారు. ఆలయంలో గదులు ఉన్నప్పటికీ అందులో వసతుల కొరతను దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన కామినేని హాస్పిటల్స్ డాక్టర్ రవిబాబు స్పందించి 10 మంచాలను విరాళంగా ఇచ్చారని తెలిపారు. మిగతా భక్తులందరూ కలిసి 20 మంచాలతో పాటు 20 పరుపులు, 20 దుప్పట్లు, 20 బెడ్షీట్లు ఆలయానికి విరాళంగా ఇచ్చారని వివరించారు. ఆలయ వజ్రోత్సవ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి షిరిడి సాయిబాబా పిలువబడే మన కర్నూలు దక్షిణ షిరిడి సాయిబాబా దేవస్థానం నిర్మించి బాబా గారి విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఈ సంవత్సరానికి 75 సంవత్సరాలు అవుతుంది.
ఈ 75 సంవత్సరాల కార్యక్రమం పురస్కరించుకొని వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆలయ పాలక మండలి వారు ఆదేశించారు. అందులో భాగంగా దేవస్థానం అభివృద్ధికి కూడా చాలా చురుగ్గా సాగుతున్నాయి. దేవస్థానం అభివృద్ధి కొరకు ఇక్కడ మన దేవాలయంలో చాలా రూమ్లు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రూమ్లలో మంచాలు లేవు. ప్రస్తుత పరిస్థితి ఎవరు కింద పడుకోలేరు కనుక కొంతమంది భక్తులను అడిగాం, అయ్యా మా దేవాలయం కొన్ని మంచాలు అవసరం ఉందంటే వెంటనే స్పందించినటువంటి కామినేని హాస్పిటల్ డాక్టర్ రవిబాబు గారు 10 మంచాలు, మిగతా భక్తులందరూ కలిసి 10 మంచాలు, మొత్తం 20 మంచాలు ఇచ్చి 20 మంచాలు, పరుపులు, దిండ్లు, బెడ్షీట్లు, దుప్పట్లు అన్నీ కూడా ఇచ్చి దేవస్థానం అభివృద్ధి సహకరించారు. కనుక ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమం చాలా ఉన్నాయి. భక్తులు ఎవరైనా స్వామివారి తరపున సహకరించి దేవస్థానం అభివృద్ధికి సహకరించవలసిగా కోరుతున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.